వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి లవ్ వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సో ఇంకెందుకైతే ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసి. సో ఈరోజు సాటర్డే కాబట్టి ఎర్లీ మార్నింగ్ హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి దేవుడి మూల బయట కూడా దీపం అయితే పెట్టేశాను. సో మ్యాక్సిమం అందరింట్లో కూడా సాటర్డే అయితే మాత్రం పూజ అయితే చేసుకుంటారు, ఏ వారం దీపం పెట్టినా పెట్టకపోయినా. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ మా ఇంట్లో టీవీలో దేవుడి సాంగ్స్ వేయగానే మా చిట్టి తల్లి అయితే దేవుడికైతే చక్కగా మొక్కేసుకుంటుంది. చూడండి ఎంత చక్కగా మొక్కుకుంటుందో. సో మా హస్బెండ్కి క్యారేజ్ కూడా ప్రిపేర్ చేస్తాను, ఓన్లీ తనకు మాత్రమే, అందరికీ కూడా హాలిడేస్. సో ఇంకా ఇది నాకు పట్టీలు అయితే పెడుతున్నారు. మా హస్బెండ్ మ్యారేజ్ యానివర్సరీకి తీసుకున్నారు అనమాట పట్టీలు. సో దేవుడి మూల పెట్టి కాలుకైతే పెట్టుకున్నాను, అందుకే కొంచెం లేట్గా పెట్టుకున్నాను యానివర్సరీ రోజు కాకుండా. ఎందుకంటే ఏ వస్తువు కొన్నా అది గోల్డ్ అయినా వెండి అయినా సరే దేవుడి మూల అయితే పెట్టాలి కదా. మా హస్బెండ్ అయితే మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి వచ్చేసారు. సో సాటర్డే కాబట్టి నాకు హాలిడే వచ్చింది. సో ఈవినింగ్ మేమిద్దరం బయటకి అయితే ఫ్రెష్ అయిపోయి అయితే వెళ్ళిపోయాము. సో మ్యాక్సిమం అయితే మేము బయటికి వెళ్ళడానికే చూస్తాము వీకెండ్స్లో, ఇంకా అలాగా మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. సో ఎక్కడికి వెళ్తాము మీరు కూడా చూసేయండి. చూడండి ఎంత బాగుందో కదా, రోడ్డు మొత్తం కూడా లైట్స్, చీకటిగా, ట్రీస్ కూడా, రోడ్డు కూడా ఖాళీగా ఉంది. యాక్చువల్ అయితే మేము వెళ్ళే రూట్ షార్ట్ కట్ అనమాట, అందువల్ల ట్రాఫిక్ ఏం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంతలాగా బయట తిరుగుతున్నాను, కానీ బిఫోర్ మ్యారేజ్ అయితే కాలేజ్, ఇల్లు తప్ప అసలు బయటకి వెళ్ళేదే లేదు. నేను అలా ఇంట్లో కూర్చొని సెల్ చూసుకోవడం, టీవీ చూసుకోవడం, పడుకోవడం, తినడం, ఇంట్లో పని కూడా చేసేదాన్ని కాదు. ఎందుకంటే వీక్ మొత్తం మనం కాలేజ్కి వెళ్ళి స్ట్రెయిన్ అవుతాం కాబట్టి ఇంకా వీకెండ్స్లో అయితే రెస్ట్ అయితే తీసుకునేదాన్ని ఫుల్గా. ఇంకా బయటకు కూడా వెళ్ళేదాన్ని కాదు, వెళ్ళడం కూడా నాకు ఇష్టం ఉండదు. యాక్చువల్లీ రెస్ట్ తీసుకోవాలని అనుకుంటాను, కానీ మ్యారేజ్ అయ్యాక మాత్రం ఫుల్గా తిరుగుతున్నాను. ఇంకా హాలిడేస్ టైంలో కూడా బయటకు వెళ్ళడమే. ఇంకా అలానే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తిరుగుతాం కాదండి. సో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చామనేది. రుషికొండ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ టికెట్ అయితే తీసుకున్నాము పైకి వెళ్ళడానికి. యాక్చువల్ అయితే ఇలా త్రూ రోడ్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే మనకి అటు సైడ్ స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ ద్వారా అయినా మనం వెళ్ళొచ్చు. యాక్చువల్ అయితే నాకు టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే స్టెప్స్ ఎక్కి వెళ్ళడమే ఇష్టం. ఇలాగా త్రూ రోడ్డు నాకు వెళ్ళడం అంతే ఇష్టం ఉండదు. ఎందుకంటే దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం మనస్ఫూర్తిగా కష్టపడి దేవుడి దగ్గరికి చేరుకుంటేనే అందులో ఒక సంతృప్తి ఉంటుంది. నేను సింహాచలంకి వెళ్తే మాత్రం బిఫోర్ మ్యారేజ్ అయితే నేను మా సిస్టర్ ఇద్దరం కూడా రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళము. మంత్లీ వన్స్ 2 times పక్కాగా వెళ్ళేవాళ్ళం, స్టెప్స్ ఎక్కే వెళ్ళేవాళ్ళం. సో అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇలాగ వెళ్తే రాదు. యాక్చువల్లీ పైనుంచి వ్యూ మొత్తం కవర్ చేయడానికి ట్రై చేశాను, కానీ సరిగ్గా అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇంకేంటండి, అందరూ బాగున్నారా? చూడండి అక్కడ చూసారా, నాకు అది చూడగానే నిజంగానే తిరుపతి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే మనం వస్తమారు తిరుపతి అయితే వెళ్ళి వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోలేము, కానీ ఇక్కడికి వచ్చి అయితే దర్శించుకోవచ్చు కదండి. సో మేమైతే బైక్ అయితే పార్క్ చేసుకున్నాము. అక్కడ కూడా టికెట్ అయితే తీసుకోవాలి. బైక్ పార్కింగ్కి ఒకలాగా, కార్స్కి ఒకలాగా వాళ్ళు అయితే తీసుకుంటారు. సో ఇంకా మేము టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయితే అయిపోయాము. చాలా బాగుంది లోపల అయితే, అంతా కూడా ఒక పీస్ఫుల్ మూమెంట్ అయితే ఉంది. అది కూడా మేము సాటర్డే వెళ్ళాం కాబట్టి చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. కాకపోతే మేము 7:30కి వెళ్ళాలి, ఇంకా ముందే వెళ్ళిపోయాం. సో అందువల్ల పైన మనకి ఆలయం అయితే ఓపెన్ చేయలేదు, అందరూ అక్కడ వెయిట్ చేశారనమాట. సో ఇంకా మేము అంతవరకు ఉండలేక జస్ట్ బయట నుంచి దండం పెట్టుకుని అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాం, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనేసి. నా వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా నా వాయిస్ కనుక వినిపించకపోతే వాల్యూమ్ ఫుల్గా పెట్టయితే వినండి, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు ప్రజెంట్కి. సో అందువల్ల వాయిస్ అయితే వీడియోలో చాలామందికి అయితే వినిపించట్లేదు.
కొనుక్కోవాలి. సో ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం వాల్యూమ్ అయితే ఫుల్గా మీది పెట్టుకొని వినండి, కొంచెం క్లియర్గా అయితే వినిపిస్తుంది. సో ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయాము కిందకి. భలే అనిపించింది అలా వెళ్తుంటే. సో వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంకా ఈ టెంపుల్ చూడకపోతే కనుక తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ అయితే చేయండి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వెళ్ళిన తర్వాత. సో మేము ఇంకా బీచ్ దగ్గర ఉన్న హోటల్ వచ్చేసి కోనసీమ టిఫిన్స్ అండి. చాలా చాలా బాగుంది ఇక్కడ టిఫిన్స్. కాస్ట్ కూడా అలానే ఉన్నాయి. అక్కడ స్క్రీన్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెసరట్లు, దోశలు, ఇడ్లీలు అవన్నీ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తాయి విత్ రేట్. సో మా హస్బెండ్ అయితే బిల్ అయితే పే చేస్తారు. సో ఏం ఆర్డర్ ఇచ్చారంటే ప్లెయిన్ దోశ ఒకటి, తను ఏమైనా చపాతీలు 2 తీసుకున్నారు. టిఫిన్ అయితే చాలా బాగుంది, కాస్ట్కి తగ్గట్టుగానే ఉంది. కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. మనం బయట రెగ్యులర్గా చేసే టిఫిన్ షాపుల్లో ఉన్న కాస్ట్ కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది ఇక్కడ. కానీ చట్నీ కూడా మనకి 3 or 4 వెరైటీస్ ఉన్నాయి. అవి కూడా చిక్కగా ఉన్నాయి. మామూలుగా అయితే పల్చగా పెడతారు బయట టిఫిన్ షాప్లో. నాకు అలా ఉంటే అసలు నచ్చదు. సో మీరు కూడా ఎప్పుడైనా తినకపోతే కనుక వెళ్ళి ఒకసారి తినండి. టిఫిన్స్ కూడా బాగున్నాయి. ఏంటో అసలు మ్యారేజ్కి ముందు నేను అసలు బయట ఫుడ్ ఏది తినేదాన్ని కాదు. కానీ మ్యారేజ్ అయ్యాక మాత్రం వీక్లీ వన్స్ ఒకసారి బయట అయితే తింటాను. ఇంకే ఆ వీక్లో వెళ్ళకపోతే మా హస్బెండ్ని అడుగుతున్నాను బయటకి తీసుకెళ్ళండి తిందాం టిఫిన్స్ కానీ, లేదంటే ఏదైనా ఫాస్ట్ ఫుడ్ కానీ, లేదన్నా హోటల్కి కానీ అన్నట్టు అడుగుతున్నాను. నాకు టిఫిన్స్లో ఫేవరెట్ వచ్చేసి దోశ అంటే ఇష్టం చాలా. కానీ నేను ప్లెయిన్ దోశనే ఎక్కువ తింటాను. మసాలా దోశ అన్నా కూడా నాకు ఇష్టమే, కానీ కొంచెం కారంగా అనిపిస్తుంది. ఆనియన్ దోశ అండ్ ప్లెయిన్ దోశ అయితే ఎక్కువగా తింటాను. సో కానీ నాకైతే ఇక్కడ చపాతీ కూడా నచ్చింది. మామూలుగా టిఫిన్ షాప్లో చపాతీ అంతగా నచ్చదు నాకు, కానీ ఇక్కడైతే చపాతీ చాలా బాగుంది. మేమిద్దరు 2 టిఫిన్స్ అంటే డిఫరెంట్గా ఆర్డర్ అయితే పెట్టుకున్నాము. అంటే ఇది టేస్ట్ చేయొచ్చు, అది కూడా టేస్ట్ చేయొచ్చు అనేసి. సో ఎవరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ కూడా చేయండి. ఎవరు కామెంట్స్ అయితే పెట్టట్లేదు. నేనైతే ఎవ్రీడే చూస్తానన్నమాట. వీడియో పెట్టి 1 వీక్ అయినా సరే కామెంట్ ఏమైనా పెట్టారా అని చూస్తాను. కానీ మీరు కామెంట్ కూడా చేస్తే నాకు తెలుస్తుంది కదా నేను వీడియో ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది. అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అక్కడున్న గంట బెల్లను కూడా కొట్టేయండి. బై బై, సీ యూ.